స్టార్ట్. భారత రాష్ట్రీయ సమాజం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉమ్మడి విజయనగరం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి బంకు ధ్వని మాట్లాడుతున్నాను. సెప్టెంబరు 3వ తారీఖు రాత్రి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేశపురానికి చెందిన 80 సంవత్సరాల వృద్ధుడిని చెల్లంగి ఉందన్నప్పటితో అక్కడ కొందరు గ్రామస్తులు చెప్పినట్టుగా మాకు తెలిసింది. ఆయన పేరు ఉంగరాము. ఆయన్ని చెల్లంగి ఉందని, చీటకం ఉందని, ఆయన వల్ల గ్రామంలో చాలామంది అనారోగ్యం పాల్గొతున్నారని ఆయన్ని హతమార్చడం జరిగింది. దీన్ని భారత సమాజం ఖండిస్తుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని భారత సమాధానం అక్కడ జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతుంది. ఆ దురదృష్టం అంటే అక్కడ పూర్వపురాలను కానీ పరిశీలిస్తే అక్కడ అంబటి తులసీరావు అనే ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంది. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళిన నయం కాలేదు. ఇతను తెల్లంగా ఉంగరాములైన తెల్లంగా పెట్టడం వల్ల అతను నయం కావటం లేదని వాళ్ళు సంతబొమ్మాల మండలం బోరుభద్ర కామంతన దాసు అనే ఒక భూత వైద్యాన్ని తెప్పించి ఇంటి దగ్గర పూజలు చేయించారు. ఆమె వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 3వ తారీఖు రాత్రి 9 గంటల తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు అతన్ని దారుణంగా హత్య చేశారు, ఉంగరాముల్ని. ఇది సరైనది కాదు. ఇట్లాగా ప్రజలు మూఢనమ్మకాల్లోని ఛాందస భావాల్లో ఉండడానికి అక్షరాస్యులు కూడా కారణమే. చదువుకున్న వాళ్ళు కూడా మరి అగ్రస్థానంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వీటిని నమ్ముతున్నారు. చాలామంది బయటికి కనిపించడం లేదు, కానీ ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు, ప్రజాప్రతినిధులు కూడా ఇటువంటి పూజలు పుష్కరాలు చేయడం, ఇటువంటి మంత్రగాలను నమ్మడం, బాబాలను నమ్మడం, చెల్లంగి ఉంది, చీడకం ఉంది, దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నా కూడా ఇంకా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు విశ్వసించడం అన్న ఒక సమాజం ప్రాముఖ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా నమ్మటం వల్ల సాధారణ ప్రజలు కూడా అదే బాటలో నమ్మి ఇంకా చీకటి ప్రపంచంలో జీవిస్తున్నారు. ఆ చీకటి ప్రపంచం నుంచి బయటికి రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శాస్త్రీయమైనటువంటి సామాజికమైనటువంటి దృక్పథాన్ని కలిగించాలి. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా భారత సమాజం కోరుతుంది. అలాగనే భారత రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇట్లా మూఢనమ్మకాలు, అంధవిశ్వాస కఠినం కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A సెక్షన్ 4A ప్రకారం కూడా ప్రతి వాళ్ళ కూడా బాధ్యతాయుతంగా, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా మానవుని తలక సుఖ సంతోషాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చైతన్యవంతం కావాలని, శాస్త్రీయ పరిజ్ఞానం ఖచ్చితంగా పెంపొందించుకోవాలని కూడా అది ముఖ్యమైనటువంటి విధి. రాజ్యాంగంలో అటువంటి విధిని పౌరులు అలవర్చుకోవాలని కూడా భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆ క్రమంలో ఆ గ్రామాల్లో కేశపురం తదితర పరిసర గ్రామాల్లో ప్రజల్ని చైతన్యం చేయడానికి, ముమ్మరంగా శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడానికి మరి మ్యాజిక్ షోలు లాంటివి, అలాగనే బాగా చదువుకున్నటువంటి సైన్స్లో అవగాహన ఉన్నటువంటి విద్యావంతుల చేత కానీ, అలాగనే అధ్యాపకుల చేత కానీ సదస్సులు నిర్వహించి వాళ్ళ తాలూకా మూఢనమ్మకాన్ని, ఛాదస భావన బయటికి ఖచ్చితంగా పారదోలాలని, అటువంటి పరిస్థితుల నుండి హత్యలు అవుతామని కూడా మేము అభిప్రాయపడుతున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాలు ఇటువంటి చైతన్యవంతమైన సదస్సుల్ని నిర్వహించి శాస్త్రీయమైన, సామాజికమైన, మరి విజ్ఞానవంతమైన సదస్సులు నిర్వహించాలని, మన ముఖ్యమంత్రి నేరుగా కృత్రిమ మేధ, కంప్యూటర్, మెకానిక్స్లో భారత ప్రపంచంలోనే వివిధ దేశాలతో మన రాష్ట్రం పోటీ పడుతుందని చెప్తున్నారు. ఇది సామాన్యులకు చేరలేదేమో, దిగుస్థాయిలో అక్షరాస్యులకు చేరలేదేమో అని మేము భావిస్తున్నాము. మనము కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాము. అలానే కంప్యూటర్ మెకానిక్స్
వాడుకుంటున్నామని గొప్పలు చెప్పుకోకుండా వాస్తవంగా అది ప్రజలకు చేరే విధంగా సైన్స్ ఫలితాలను వాస్తవ జీవితంలో అనుసరించే విధంగా ఇటువంటి మూఢ విశ్వాసాలని అంధవిశ్వాసాలని నుంచి బయటకు వచ్చే విధంగా ప్రజల్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది గురుతరమైన బాధ్యత. దీన్ని వెంటనే చేపట్టాలని మేము ప్రజలను వైజ్ఞానికంగా చైతన్యం చేయాలని మూఢనమ్మకాల వైపు భావాల వైపు వాళ్ళని నమ్మే విధంగా మనం తయారు చేయకూడదని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మరి ఇటువంటి వైజ్ఞానికమైనటువంటి సామాజికమైనటువంటి విలువలు పెరిగే విధంగా సదస్సు నిర్వహించాలని కూడా మేము కోరుతున్నాం.